ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో దేవుడు మనకిస్తున్నటువంటి మాటని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతన యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెల్లప్పుడూ నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట, పరిశుద్ధ గ్రంథములో ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నా కృప నీకు చాలును, నా కృప ఉంటే నీకు చాలు. దేవుని కృప మనకు సంతోషాన్ని, అతిశయాన్ని, నెమ్మదిని, ప్రేమని, మరి అనేక రీతిలుగా మేలుల్ని కలగచేస్తుంది దేవుని కృప. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు, నాకున్నటువంటి ముళ్ళుని తీసివేయ అని చెప్పి ముమ్మారు దేవుని సన్నిధిలోనికి వచ్చి వేడుకుంటూ ఉంటే, మరి పౌలు గారితో మాట్లాడుతున్నటువంటి మాట, మరి నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడు బలవంతుడిగా నిన్ను ఆశీర్వదిస్తాను, బహు సంతోషమును అతిశయమును కూడా కలగచేస్తాను. కాబట్టి సంతోషాన్ని మరి అతిశయాన్ని కలగచేయటమే కాకుండా, మరి ఎప్పుడు బలహీనతలో మనం ఉంటామో మరి అప్పుడు బలాన్ని ప్రసాదించే దేవుడు. ఆయన కృప సంతోషాన్ని, అతిశయాన్ని కలగచేయటమే కాకుండా బలహీనతలో బలాన్ని కలగచేస్తుంది. క్రీస్తు నిమిత్తము మరి మనకి అనేక రీతిలుగా బలహీనతలు కలిగినప్పటికీ, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములోను కూడా మనం సంతోషించడానికి దేవుని కృప మనకి సహాయపడుతుంది. ఆయన కృప లేకుండా మనం ఒక శ్రమని దాటుకోలేము, సమస్యని తీర్చుకోలేము, బాధని పోగొట్టుకోలేము. అనేక రీతిలుగా అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో సంతోషంగా, సమాధానముగా మనము వాటిని జ్ఞాపకం చేసుకోకుండా బలవంతులుగా మనం ఉండాలనంటే ఆయన కృప మనకి కావాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కృప నీకు చాలును, నీ బలహీనతల్లో బలము పరిపూర్ణమవునట్లుగా, నువ్వు సంతోషించినట్లుగా, అతిశయపడినట్లుగా, నా నిమిత్తము, క్రీస్తు నిమిత్తము ఎవరైతే కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందిని, ఉపద్రవాన్ని, మరి అనేక రీతిలుగా చరణలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును, నా కృప ఉంటే నీకు చాలు. ఆ కృప ద్వారా సమస్తము అతిశయించడానికి, సంతోషించడానికి, వాటిని దాటుకొని రావటానికి దేవుడు కృపనిచ్చే దేవుడు. మీకున్నటువంటి మరి వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, అసమాధాన పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆయన కృప కొరకు ఈ దినాన నువ్వు వేడుకో. ఈ మాటలు వింటున్న నీవు ఆయన కృప కావాలని నువ్వు కోరుకొని విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు కనిపెడితే, ఆయన కృప కొరకు కనిపెట్టి వారు ఏందో ఆయన ఆనందించి వాడై ఉన్నాడు. ఆనందిస్తూ నీకు బలాన్ని, మరి సంతోషాన్ని, అతిశయాన్ని కలగచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఈ దినాన ఈ కృపావార్త మీకు ఏమైనదంటే, నా కృప నీకు చాలును. మీ కుటుంబాలకి, మీ జీవితాలకి, మీ వ్యక్తిగత చదువులకు కానీ, మరి సంఘానికి కానీ, ప్రతి ఒక్కరికి కానీ ఆయన కృప ఉంటే చాలును. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ దినాన మనము దేవుని సన్నిధానములో ఆయన కృప కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ దినాన ఆయన కృప ద్వారా మనము నడిపించబడినట్లుగా, దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, మీకు స్తోత్రములయ్యా. ఈ దినాన్ని మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలయ్యా. నా కృప నీకు చాలుని అంటున్నావయ్యా. అపోస్తులైన పౌలు గారితో, ప్రభా నాయన, అయ్యా నా తండ్రి, ప్రభా ముళ్ళుని కలిగి ఉన్నప్పుడు, బహుగా బాధిస్తున్నప్పుడు నీ సన్నిధిలోనికి వచ్చి ముమ్మారు వేడుకున్నాడయ్యా. కానీ ముళ్ళు తీసివేయలేదు. కానీ నాయన అయ్యా, ఎప్పుడు నువ్వు బలహీనుడువో అప్పుడు బలవంతుడు. నా కృప నీకు చాలును, నువ్వు సంతోషము అతిశయపడినట్లుగా నా కృప నీకు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడువయ్యా. బిడ్డలు ముళ్ళు లాంటివి అనేకమైన వ్యాధి బాధలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభా నీ నామము నిమిత్తము నాయన నీ కోసం ఎంతమంది బిడ్డలు ఉపద్రవాల్ని, హింసల్ని, నిందల్ని ఎదుర్కొంటున్నారు, వారందరికీ అతిశయముగా ప్రభా నీ కృపని దయచేయండి అయ్యా. నీ కృప ద్వారా ఈ దినాన్ని ముందుకు వెళ్ళినట్లుగా బిడ్డల జీవితాల్లో నీ కృప నుంచి నడిపించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా, మేలు చేయండి నాయన.
నీ కృపావార్తను బిడ్డల జీవితాల్లో నాయన అయా నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయండి నాయన. కృప లేనిదే ప్రభు ఒక క్షణము కూడా మేము బ్రతకలేం కదయ్యా. నీ కృప మాకు కావాలి నాయన. అయా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మాటలు బిడ్డల హృదయాల్లో నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయమని మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.